అనుమానం రాకుండా ఎక్కడ చెక్కు చెదరకుండా ఫెయిల్ అవ్వకుండా వేసేటువంటి వ్యక్తి నంబాల కేశవ్ మరణం తర్వాత ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో కేంద్రం ఆల్రెడీ ప్రభుత్వ విజయంగా ప్రకటించింది. నవీన్. శ్రీకాంత్, మనం చూడొచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పెద్ద నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ చీఫ్ గా ఉన్నాడు ఆయన. కేంద్ర కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నాడు కేశవరావు. అయితే మావోయిస్టులకు గట్టి దెబ్బ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల కాంచి కూడా చూసుకున్నట్టయితే ఈ ఏడాదిలో దాదాపు ఈ ఏడాదిలో చూసుకున్నట్టయితే మావోయిస్టు సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులను కూడా పోలీసులు అయితే ఎన్కౌంటర్ చేశారు. ఈ రోజు ఏకంగా కేంద్ర కమిటీ కార్యదర్శిని కూడా ఎన్కౌంటర్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే కేశవరావు అన్నది కీలక నేతగా, మావోయిస్ట్ పార్టీకి కీలక నేతగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మావోయిస్ట్ లో సెంట్రల్ కమిటీకి సంబంధించిన కొంతమంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే ఎక్కువ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే కేశవరావుతో పాటు మరో మావోయిస్ట్, అంటే మావోయిస్టు పత్రిక, అంటే మావోయిస్టు సంబంధించినటువంటి ఒక పత్రిక ఉంటుంది, దానికి సంబంధించిన జంగ్ పత్రిక అంటారు, దానికి సంబంధించిన ఎడిటర్ నవీన్ కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా దండకారణ్యం సంబంధించిన స్పెషల్ జోనల్ కమిటీ నాయకులు మధు కూడా చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఈ ఎన్కౌంటర్ లో 27 మంది చనిపోయారు. అయితే మావోయిస్టులు వ్యూహాలు అనేది పెద్దగా ఈ మధ్య కాలంలో ఏం కూడా కనపడట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు వాళ్ళ ఆత్మరక్షణ కోసం మాత్రం తప్పించుకొని తిరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ భద్రతా బలగాలు కనపడ్డా కానీ వాళ్ళపై కాల్పులు చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ భద్రతా దళాల దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి కానీ ఇప్పుడు మావోయిస్ట్ దగ్గర ఎక్కువ ఉండదు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మావోయిస్టులు ఏదైనా సరే సేవ్ చేసుకుంటే వాళ్ళు ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కో మావోయిస్ట్ దగ్గర తుపాకు ఉన్నప్పుడు ఆయన దగ్గర 2 మ్యాగజైన్లు మాత్రం ఉంటాయి. కానీ భద్రతా బలగాల దగ్గర ఆ విధంగా కాదు. ఎందుకంటే వాళ్ళు వందలాది మంది పోతారు, వాళ్ళకి వెపన్స్ కానీ, వాళ్ళకి కావాల్సినట్టు తుపాకీ గుండ్లు కానీ, మ్యాగజైన్లు కానీ వాళ్ళకి అదనంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి అందిస్తారు. కానీ మావోయిస్టులు అడగట్లేదు. ఎందుకంటే ఉన్న దాంట్లో సేవ్ చేసుకుంటూ వీళ్ళపై దాడులు చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఎక్కడ కూడా నేరుగా మనం చూసుకున్నట్టు ఈ మధ్య కాలంలో మావోయిస్టులు ఎక్కడ కూడా భద్రతా బలగాలపై కాల్పులు చేయలేదు. అంటే మీరన్న మాట ప్రకారం నవీన్, మీరన్న మాట ప్రకారం అంటే ఇప్పటిదాకా మన డిబేట్ లో కూడా గెస్టులు కొన్ని ప్యానెల్లో ఉన్నటువంటి గెస్టులు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత పౌరులపైన ఎందుకు ఇట్లాంటి దాడికి దిగుతోంది, ఉగ్రవాదులపైన దాడి చేస్తున్నట్టు భారత ప్రజలపైన, భారత పౌరుల బిడ్డలపైన కదా. సో గతంలో సుప్రీంకోర్టు కూడా కేసులు పెట్టమంది. ఆ కేసుల విషయాన్ని కూడా ఇప్పటివరకు ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు ఒకటి. అండ్ వాళ్ళతో శాంతి చర్చలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, రాజ్యాంగ విరుద్ధంగా పోతున్నారంటూ కూడా ఇప్పటివరకు మన ప్రైమ్ టైం డిబేట్లో ఈ వ్యాఖ్యలు రావడం జరిగింది. అండ్ గతంతో పోలిస్తే ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ దగ్గర ఆయుధ సామాగ్రి లేదు, బలగాల దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక శక్తితో ఉన్నటువంటి సామాగ్రి ఆయుధాలు లేవు. గతంతో పోలిస్తే నక్సలైట్ల చర్యలు కూడా తగ్గినాయి ఇందాక మీరు చెప్పినట్టు. అట్ సేమ్ టైం పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో కూడా 2024లో 64% హింస తగ్గింది నక్సలైట్ల నుంచి అన్నది ప్రధానమైనటువంటి అంశం. సో హింస తగ్గుతుంటే యుద్ధం ఎందుకు చేస్తున్నారు అన్నది ఈరోజు వామపక్షాల నుంచి, మేధావర్గం నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. సో ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు నవీన్? అంటే మావోయిస్టులు ప్రస్తుతానికి మాత్రం మనం చూడొచ్చు, తెలంగాణలో పెద్దగా ఏం లేరు. కానీ ప్రస్తుతానికి అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రమే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ కొన్ని ప్రాంతాలు ఏదైతుందో మావోయిస్టు మొన్నటి దాకా మనం చూసుకోవచ్చు. మొన్న జనవరి దాకా కూడా అక్కడ కొంత మావోయిస్ట్ జంతర్ సర్కార్ నిర్వహించారు. అంటే జంతర్ సర్కార్ అంటే మావోయిస్టులే అక్కడ పరిపాలన చేసినటువంటి పరిస్థితి కాబట్టి అయితే ఆ ప్రాంతాలను మొత్తం కూడా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కొన్ని, అంటే సుక్మా, అదే దంతెవాడ, బీజాపూర్, ఈ ప్రాంతాల్లో కొన్ని, నారాయణపూర్, ఈ ప్రాంతాల్లో కొన్ని మావోయిస్టులకు సంబంధించినటువంటి జంతర్ సర్కారు నిర్వహించిన పరిస్థితి కాబట్టి వాళ్ళే పరిపాలన చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కానీ అక్కడ ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలు బేస్ క్యాంపు నిర్వహించారు. అంటే వాస్తవానికి ఛత్తీస్గఢ్ లో మనం చూసుకున్నట్టయితే ఎటుపోయినా సరే ఆ దండకారణ్యం కానీ, అదే అబుజ్గఢ్ ప్రాంతంలో కానీ, ఎక్కడైనా సరే కీకారంలో ఎక్కడ పోయినా సరే 2-3 కిలోమీటర్లు మాత్రం ఒక బేస్ క్యాంప్ ఉంటుంది. ఆ బేస్ క్యాంప్ లో దాదాపుగా 2 నుంచి 3,000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఆ ప్రాంతంలో ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ప్రధానంగా ఏంటంటే జల్ జంగిల్ జమీన్, అంటే మావోయిస్టు ఒక నినాదంతో ఆడు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ గిరిజనుల్ని అడవుల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఇక్కడ సంపదను దోసుకోపోవడం కోసమే, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆ గ్రామాలను ఖాళీ చేయడం కోసం మాత్రమే ఈ దాడులు చేస్తున్నారని చెప్పేసి మావోయిస్టుల వాదన. అంటే మావోయిస్టులు అక్కడ గిరిజనులకు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. గిరిజనులు కూడా కొంతమంది అక్కడ తిరగబడే పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే కొన్ని గ్రామాలలో మావోయిస్టులకి కొంతమంది సానుభూతి పనులు ఉంటారు, మరి కొంతమంది సానుభూతిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళకు కూడా, ఎందుకంటే చైతన్యం వాళ్ళ దాంట్లో పెరుగుతుంది, వాళ్ళు కూడా చదువుకోవాలి. కొన్ని గ్రామాలలో మనం చూసుకోవచ్చు, ఐన్యూస్ ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు పూర్తి స్థాయిలో కూడా కొన్ని జంతర్ సర్కార్, అంటే స్కూళ్ళు కానీ, ఆ బళ్ళు కానీ, అక్కడ ఏదన్నా హాస్పిటల్స్ ఉన్నా కానీ అక్కడ మావోయిస్టు మాత్రమే పెట్టించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ అంత నాణ్యమైనటువంటి విద్య ఉండదు, అంత నాణ్యమైనటువంటి విద్య కూడా ఉండదు. చాలా కూడా వాళ్ళ వైద్యానికి కూడా విద్యకి చాలా దూరం ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, అంటే మనం చూసుకోవచ్చు, అంటే ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఆ ఎన్కౌంటర్ల మీద ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజాసంఘ నాయకులు ఉంటారో వీళ్ళందరూ కూడా
ఫిర్యాదు చేస్తారు. కోర్టు కేసు కూడా నమోదు చేసి అనేక కేసులు కూడా అట్లయినాయి. ఎందుకంటే పట్టుకొని కనుక మావోయిస్టులు కాల్చి సంస్థ మాత్రం ఖచ్చితంగా కేసు అది కోర్టు తీసుకున్న పరిస్థితి కాబట్టి నేరుగా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఫైట్ అంటే ఒకరిపై ఒకరు కాల్పులు జరిగినప్పుడు అక్కడ కేసు పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం మేము కాల్చాం, ఆత్మరక్షణ కోసం మేము దాడులు చేశాం అని చెప్పేసి కూడా ఇరువైపు నుంచి కూడా వాదనలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ కేసులే ఉండవు. కేవలం బట్ ఒకవైపు శాంతి చర్చలు జరపాలని మావోయిస్టులు 6 నెలల నుంచి ఇప్పటికీ 3-4 లేఖలు రాయడం జరిగింది. శాంతి చర్చలకు భారత ప్రభుత్వం ఒప్పుకునేటువంటి ససేమిరా ఒప్పుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అండ్ మోరోవర్ మీరంటున్నారు ఇప్పటివరకు ఉన్నటువంటి చర్చ ఆదివాసీలపై జరుగుతున్నటువంటి హత్యాకాండ కానీ ఎన్కౌంటర్లు కానీ వీటిపైన వెంటనే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలి, దోషులను శిక్షించాలి అన్నది అటు ప్రజా సంఘాల నుంచి వినిపిస్తోంది, మావోయిస్ట్ నాయకుల నుంచి వినిపిస్తున్నటువంటి విషయం. అండ్ మోరోవర్ బేస్ క్యాంపులను ఎత్తేసి ఆదివాసీలకు స్వేచ్ఛ కలపాలి. సో ఓవరాల్గా ఆదివాసీలు ఇబ్బంది పడుతున్నారు, ఆదివాసీల హక్కులు కాలు రాస్తున్నారు, అటవీ హక్కుల్ని కాలు రాస్తున్నారు అనేది ప్రధానంగా దీంట్లో వినిపిస్తున్నటువంటి అంశం. సో ఈ అంశాన్ని మొత్తం చూసుకుంటే ఓవరాల్గా ఇక శాంతి చర్చలకు తావు లేదు, మావోయిస్టులు ఆయుధాన్ని వదిలేయాలా, లొంగిపోవాలి ఒకటి, లేదంటే ఆపరేషన్ కగార్ ముందుకే పోతుంది తప్ప వెనక్కి పోదు అన్నది ఇంకొక పాయింట్. ఇందాక మీరు అన్నారు అడవుల్లో జనతా సర్కార్ని నడిపిస్తోంది, అక్కడ స్కూళ్ళు పాఠశాలలు ఏర్పాటు చేసి అక్కడ విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు అన్నది చెప్పినటువంటి అంశం. అండ్ కీలకమైనటువంటి నాయకులు మరణిస్తున్నటువంటి క్రమంలో మావోయిస్టుల నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది అనుకోవాలా? ఆపరేషన్ కగార్కు లొంగిపోతారా, లేదంటే విప్లవం నడుస్తూనే ఉంటుంది, కొత్త నాయకత్వం పుట్టుకొస్తూనే ఉంటుంది అనేమైనా సంకేతం ఇస్తారనుకోవాలా? ఎట్లా చూడొచ్చు నవీన్? శ్రీకాంత్, ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే మావోయిస్టులు అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే మావోయిస్టులు తుపాకుతో కనపడితే ఖచ్చితంగా ఎన్కౌంటర్ జరుగుతుంది. ఛత్తీస్గఢ్ లో మనం అనేక మందిని కూడా చూసాం. మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్నటువంటి అక్కడ కొంతమంది గిరిజనులు కూడా ఎన్కౌంటర్ లో దారుణంగా కూడా హత్యలు చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. పూర్తిగా మనం చూడొచ్చు, ప్రతి ఎన్కౌంటర్ లో 10ల సంఖ్యలో కూడా అక్కడ గిరిజనులు చనిపోతున్నారు, ఇక మావోయిస్టు కూడా చనిపోతున్న పరిస్థితి కాబడుతుంది. కానీ అక్కడ ఎవరు మావోయిస్టు ఎవరు గిరిజనులు అంటే గిరిజనులే కానీ మావోయిస్టు అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కనీసానికి మనం చూడొచ్చు, అక్కడ కొన్ని గ్రామాలలో ఉన్నటువంటి గిరిజనులు కనీసానికి ఓటర్ ఐడి కాదు కదా ఆధార్ కార్డు కూడా లేని పరిస్థితి కనపడుతుంది. అంటే వాళ్ళ ఒక భారత పౌరులకు ఇక్కడ కూడా గుర్తింపు లేని పరిస్థితి మనం చూడొచ్చు. చాలా కుగ్రామాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చాలా గ్రామాలకు కూడా చాలా మందికి కూడా వాళ్ళ పేరు గల ఒక ఐడి ప్రూఫ్ కూడా లేని పరిస్థితి, వాళ్ళకు ఓటర్ ఐడి కానీ వాళ్ళు ఓట్లు వేసుకునే పరిస్థితి కూడా అక్కడ లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఓటు అంటే ఎందుకు కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా కేవలం ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళని చాలా మందిని కూడా చూసాం. ఐరిస్ కూడా వరుస కథనాలు కూడా మనం ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఛత్తీస్గఢ్ లో అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ అలాంటి వ్యక్తులు కనుక చనిపోతే అసలు ఎవరు చనిపోయారని చెప్పాలి, ఎట్లా చనిపోయారని చెప్పాలి. అంటే మావోయిస్టులు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఆ ఏరియాకి సంబంధించిన మావోయిస్టులకి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులు వాళ్ళు హెల్పింగ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సిన మెడికల్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. కమిటీలు అంటే ఏరియా ఆ లోకల్ కమిటీలు అని చెప్తారు. వాళ్ళందరినీ కూడా మావోయిస్టులు ఊర్లు కూడా మావోయిస్టు సానుభూతి పనులు ఉంటూ వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఖచ్చితంగా గ్రామస్తులు కూడా 4-5 అక్కడ చనిపోయే పరిస్థితి ఉంది. అక్కడ కనీసానికి వాళ్ళకి ఏం ప్రూఫ్ ఉండదు, ఎవరు చనిపోయారు ఏంటన్నది మా ఓటర్ ఐడి కానీ లేకపోతే ఒక ప్రభుత్వం నుంచి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఈయన పలానా మనిషి అనేది అక్కడ ఐడి ప్రూఫ్ ఏ ఉండదు. చనిపోయిన వాళ్ళ పేరు వాళ్ళు ఒక పేరు పెట్టి పిలుచుకుంటారు, అదే పేరు తప్ప ఫలానా వ్యక్తి చనిపోయాడని ఎక్కడ వాళ్ళు చనిపోయిన వ్యక్తి ప్రూఫ్స్ కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళకే వాళ్ళ ఆధార్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండదు. అట్లా కొంతమంది చనిపోతున్న పరిస్థితి కాబట్టి మావోయిస్టు ఉద్యమం అనేది ఇప్పుడు నేరుగా మనం చూసుకున్నట్టయితే ఎవరు కొత్త రిక్రూట్మెంట్ లేని పరిస్థితి కనపడుతుంది. పాత నాయకులు మాత్రం ఇప్పుడు చూడొచ్చు, కేశవరావు చనిపోయాడు, దాదాపుగా ఆయనకి 70 సంవత్సరాలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. అలాంటి వ్యక్తులు మాత్రమే ఇప్పుడు కేంద్ర కమిటీలో కానీ రాష్ట్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు కూడా మావోయిస్టులో రిక్రూట్మెంట్ జరగట్లేదు అన్నది ఒకటి. బడా నాయకత్వాన్ని ఎన్కౌంటర్లో చంపేస్తే ఇక మిగతా మావోయిస్టులకు కూడా ఒక భయం అనేది పట్టుకుంటుంది అన్నది కేంద్రం ఆలోచనగా చూడాలా. ఇప్పటికి రిక్రూట్మెంట్లు కూడా ఇందాక మీరు చెప్పినట్టు మావోయిస్టుల రిక్రూట్మెంట్లు కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు. మావోయిస్టుల సంఖ్య తగ్గుతుంది, ఉన్నటువంటి సంఖ్యను కూడా లేకుండా చేయాలి, వాళ్ళని అడవుల్లోంచి బయటికి తీసుకురావాలి. బట్ మీరు చెప్తున్నటువంటి ప్రకారం మావోయిస్టులు కాదు, అక్కడ గిరిజనులు కూడా కొంతమంది చనిపోతున్నారు. సో వాళ్ళకి ఎట్లాంటి ఆధార్ కార్డులు ఉన్నాయి, ఎట్లాంటి ఓటర్ ఐడీలు ఉన్నాయి, గుర్తింపు కూడా లేనటువంటి పరిస్థితి. సో దీంట్లో మావోయిస్టులు ఎవరు, స్థానిక గిరిజనులు ఎవరు, ఆదివాసీలు ఎవరు అనేది కూడా తెలిసిలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లెక్కన ఆపరేషన్ కగార్ ముందుకే పోతుంది అనుకుంటే ఆదివాసీలు బలవుతున్నారా అన్నది ఈ చర్చలో ఒక అంశాన్ని ప్రధానంగా చూడొచ్చు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళు మావోయిస్టులు ఉద్యమం అనేది ఇప్పుడు మనం చూసుకుంటే కొత్త రిక్రూట్మెంట్ వాళ్ళకైతే ప్రస్తుతానికి లేదు. వాళ్ళకి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చాలా చిన్న భిన్నమైతున్న పరిస్థితి కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా కీలకంగా చూసుకున్నట్టయితే మావోయిస్టులు మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి కేంద్ర కమిటీలో ఉన్నది కూడా మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఎక్కువ శాతం కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ కేంద్ర కమిటీని కనుక పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేస్తే మొత్తం కూడా
హతమారిస్తే మావోయిస్టులకు సంబంధించి ఉద్యమాన్ని ఆల్మోస్ట్ తూడ్చి పెట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎక్కువ కూడా మావోయిస్టు కదలికలు అనేది మనం చూసుకున్నట్టయితే తెలంగాణ సరిహద్దు ప్రాంతం అంటే ఇటు ములుగు, వరంగల్, ఉమ్మడి వరంగల్ కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ప్రాంతంలో కొద్ది కనపడుతుంది. ఎందుకంటే ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఉంది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్కి అటు వచ్చేసరికి ఒడిశా ఉంది, అదేవిధంగా మహారాష్ట్ర ఉంది. అంటే ఈ ప్రాంతాలు మాత్రమే కీలకంగా మావోయిస్టు కదలికలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం కదలికలు ఎవరంటే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నేతలు తెలుగు వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు మాత్రమే ఈ మావోయిస్టు ఉద్యమాన్ని అయితే నడిపిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. కేంద్రం కూడా వాళ్ళపై ఫోకస్ పెట్టింది. ఎందుకంటే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక మట్టు పెడితే కొత్త రిక్రూట్మెంట్ ఉండదు, మావోయిస్టు ఉద్యమాలు కూడా ఉండదు. వాస్తవానికి కేశవరావు చనిపోయాడు. కేశవరావు చనిపోయినప్పుడు ఖచ్చితంగా మావోయిస్టుకు సంబంధించి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అంటే ఓన్లీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్న ఆయనకి సీక్రెట్ గా కొన్ని ఉంటాయి. మావోయిస్టుల దానికి సంబంధించిన వెపన్స్ డంపులు కానివ్వండి, లేదా వాళ్ళకి సంబంధించిన ఇతర డంపులు ఉంటాయి. కానీ ఆయనకు ఒక్కరికే తెలిసే ఆస్కారం ఉంటుంది. కానీ అతనే చనిపోయినాక మావోయిస్టులకు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మావోయిస్టుల డంపులు కనుక పూర్తి స్థాయి కూడా కేంద్ర కమిటీ నాయకులకి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చిన్న భిన్నమైనారు, ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. ఈ మధ్య కాలంలో కొంతమంది చనిపోయారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోయిన పరిస్థితి కాబట్టి ఆర్థికంగా కూడా మావోయిస్టు అయితే ఉక్కిరిబిక్కే అవకాశం ఉంటుంది. మందుకు ఇదైతే వెపన్స్ సంబంధించి మందుగుడ్ల సామాగ్రి కూడా వాళ్ళకి ఇప్పుడు సామాన్యంగా అందే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పోలీసులు మనం చూడవచ్చు ఎక్కడికెక్కడ టైట్ చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది. బార్డర్లలో భారీ ఎత్తున కూడా చెక్ పోస్ట్ పెట్టినట్టు పరిస్థితి కాపాడుతుంది. ఏ చిన్న నిమిషానికి ఏది జరిగినా సరే ఇమ్మీడియట్ గా ఇంటెలిజెన్స్ అప్రమత్తమైన పరిస్థితి కాపాడుతుంది. ఏదైనా మావోయిస్టులు అయితే గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైంలో మాత్రం. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.